నల్గొండ టౌన్లో నలుగురి మరణంపై మిస్టరీ ఇంకా వేయలేదు. తెలంగాణ కాలనీలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రక్తపు మడుగులో చనిపోయారు. ఘటనా స్థలాన్ని చూస్తే ఇవి హత్యలే అనే అనుమానాలు. పట్టణానికి చెందిన షేక్ సుల్తాన్ మొదటి భార్య చనిపోగా హసీనాను రెండో పెళ్లి చేసుకున్నాడు. హసీనాకు కూడా ఇది రెండో వివాహమే. షేక్ సుల్తాన్ లెదర్ బ్యాగ్ షాప్ లో పనిచేస్తున్నాడు. హసీనా ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. కొడుకు ముజామ్మిల్ ఏసీ మెకానిక్ గా, కూతురు అప్సరా 8వ క్లాస్ చదువుతుంది. అయితే పిల్లలిద్దరూ మొదటి భార్య సంతానమే. శుక్రవారం రాత్రి వీరంతా ఎవరి పని వారు ముగించుకుని ఇంటికి వచ్చాక రాత్రి 12 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన తీరు చూస్తే ఒకే ఇంట్లో నలుగురు రక్తపు మడుగులో చనిపోయారు. ఇంట్లోని బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. షేక్ సుల్తాన్ నగ్నంగా పడిపోయి ఉన్నారు. వీటిని బట్టి చూస్తే ఇవి హత్య అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బయట నుంచి గేటుకు తాళం వేసి ఉంది. ఈ ఘటనకు పాల్పడిన వారు ఇంట్లో ఎవరూ లేరనే అభిప్రాయం వచ్చేలా ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహాలు పూర్తిగా కులిపోవడం చూస్తే కనీసం 4 రోజుల క్రితమే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.